ఒక ఛానల్ పార్ట్నర్ ఒక డీల్ చేసేటప్పుడు ఒక కస్టమర్ని ఎవరైనా బిల్డర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలా, అసోసియేట్గా పేపర్ సైన్ చేయాలా, సైన్ చేయకూడదు అనేది సమస్య. సైన్ చేస్తే ఏమవుతుంది, సైన్ చేయకపోతే నీకు ఒక కేస్ స్టడీ ఇస్తానండి. వన్ ఆఫ్ ది రెప్యూటెడ్ బిల్డర్ 30-40 years ఓల్డ్ పెట్టి ఉన్నారు. మన ఏజెంట్ ఏం చేశాడంటే కస్టమర్ని డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయి వాళ్ళని కల్పించి సైట్ విజిట్ చేయించేశారు. సైట్ విజిట్ చేసి వెళ్ళిపోయారు. అయితే వెళ్ళిపోతే అది రిజిస్టర్ చేయలేదు ఛానల్ పార్ట్నర్గా, ఎందుకంటే వాళ్ళు జిఎస్టీ లేదన్నా ఏదో ప్రాబ్లం వల్ల రిజిస్టర్ చేయలేదు. మామూలు నెంబర్ తీసుకున్నాడు. ఒక 15 days తర్వాత ఈ బయ్యర్కి ఎవరికైతే చూపించాడో ఏజెంట్ డివియేట్ చేసి డైరెక్ట్ బిల్డర్ దగ్గరికి వెళ్ళిపోయారు. ప్రాజెక్ట్ నచ్చింది, ఈయన ఎఫర్ట్స్ అంతే, ఈయన కార్లో ఈయన సైట్ విజిట్ చేయించారు. సో ఎఫర్ట్ చేశారు అంతే. కానీ ఆ బయ్యర్ కొద్దిగా కన్నింగ్ ఉండి డైరెక్ట్గా వెళ్ళిపోయి బిల్డర్తో డీల్ క్లోజ్ చేశాడు, అడ్వాన్స్ ఇచ్చేసాడు, డీల్ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. అప్పటి వరకు ఏం తెలియదు. తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా పెడితే అయిపోయిందని చేసామంటే కంపెనీతో చెక్ చేశాడు. చేసినప్పుడు అవును ఈ కస్టమర్ మన దగ్గర కొన్నారని నేను చూపించాను కదా, నాకు ప్రూఫ్ ఏం లేదు కదా. ఇది చాలా షాకింగ్ న్యూస్. ఆల్మోస్ట్ ఒక 2-3 lakhs అనేది కమిషన్ పోయింది, హై వాల్యూ ప్రాపర్టీ. నేను అనేది ఏంటంటే ఛానల్ పార్ట్నర్స్ నా సజెషన్ రిక్వెస్ట్ ఏంటంటే వితౌట్ రిజిస్టరింగ్ యువర్ నేమ్ యాజ్ ఎ ఛానల్ పార్ట్నర్ విత్ ది బిల్డర్, ప్లీజ్ డూ నాట్ టేక్ ది కస్టమర్. ఒకటి. రెండోది, వన్స్ యూ వాంట్ టు టేక్ ది బయర్ త్రూ ఛానల్ పార్ట్నర్ టు ది బిల్డర్కి కస్టమర్ పేరు, కస్టమర్ నెంబరు, ఫ్యామిలీ ఆల్టర్నేట్ నెంబర్ ఇవ్వడం మంచిదండి. నేను ఈ మధ్యలో కొంతమంది బయర్స్ ఏం చేస్తున్నారంటే హస్బెండ్ వెళ్ళి చూసి వైఫ్ పేరు రిజిస్టర్ చేస్తున్నారు కమిషన్. మన నార్మల్లీ వీఆర్ నాట్ ఛార్జింగ్ ఎనీ కమిషన్ ఫ్రమ్ ది బయర్, దర్ ఇస్ నో పాయింట్. బట్ సర్వీస్ ఫ్రీగా ఇస్తున్నా తీసుకోవడానికి కొంతమంది ఇష్టపడట్లేదు. సో నేను అనేది ఏంటంటే ఛానల్ పార్ట్నర్గా మీరు వర్క్ చేస్తుంటే కనుక డెఫినెట్గా యూ హ్యావ్ టు రిజిస్టర్డ్ అండ్ దే విల్ గివ్ యూ ఏ కోడ్, ఛానల్ కోడ్ ఇస్తారు, ఆ కోడ్ ఉండాలి. అండ్ కంటిన్యూస్ ఫాలో అప్ చేసుకోవాలండి. ఇఫ్ యూ గివ్ ఏ గ్యాప్ ది కస్టమర్ మే టేక్ అడ్వాంటేజ్. కొంతమంది అయితే ప్రాజెక్ట్ పేరు వాళ్ళే చెప్పి ఆ ప్రాజెక్ట్ కావాలని చెప్పి దే ఆర్ గోయింగ్ త్రూ ది ఏజెంట్స్. అది ట్రస్టెడ్ అడ్వైజర్ జరుగుతుంది, కొత్త వాళ్ళకి అది జరగదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఛానల్ పార్ట్నర్గా వర్క్ చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్గా యూ నీడ్ టు బి క్లీన్ అండ్ క్రిప్స్. ఎందుకంటే రిజిస్టర్ చేసుకోకుండా తీసుకెళ్ళకూడదు. రిజిస్టర్ అయిన తర్వాత వాళ్ళు కోడ్ ఇస్తారు, ఆ కోడ్ ఇస్తుంది. అప్పుడు వాళ్ళు కూడా మీకు చీట్ చేయడానికి ట్రై చేస్తారు. చాలామంది ఇంటెన్షన్ బిల్డర్స్ ఇవ్వాలనే, కానీ వాళ్ళకి తెలియకపోతే కస్టమర్ చెప్పుకుంటే వేరే పేరు చెప్పి వాళ్ళకి కూడా తెలియదు. సో మీరు నెంబర్ లిస్ట్ చేసుకుని వాళ్ళతో కస్టమర్తో కంటిన్యూస్ గ్యాప్ ఇవ్వకుండా ఫాలోఅప్ చేసుకోవాలి. ఫాలోఅప్ చేసుకుంటే మీ సర్వీస్ ఇస్తున్నాడు కదా మీ ద్వారా వస్తుంది. మీరు ఎప్పుడైతే గ్యాప్ ఇచ్చారో, ఊరికి వెళ్ళామని, ఇంట్లో బాగాలేదని, ఈ రీజన్స్ అన్ని కస్టమర్ దగ్గర మీరు రేపులో మీకు సబ్స్టిట్యూట్ ఉండాలండి. మీరు లేనప్పుడు ఎవరో ఒకరు టీంని పెట్టుకోవాలి, వాళ్ళు ఫాలోఅప్ చేయాలి. ఎందుకంటే కస్టమర్కి ఎవరు కావాలంటే వాళ్ళని హైలైట్ చేస్తూ, వాళ్ళు ఫాలోఅప్ చేస్తూ, వాళ్ళకి అబ్జెక్షన్స్ క్లియర్ చేస్తూ, వాళ్ళ ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తూ, వాళ్ళు మంచి రేట్ ఇప్పించి మంచి అప్రిషియేషన్ వస్తుందని చెప్పి మీరు కొనిపెడితే బాగుంటుంది. కానీ చాలామంది ఏంటంటే కమిషన్ తీసుకునే మోజు ఉంటారు, కానీ ఇవి చేసే మోజులు ఉండదు. కమిషన్ ఊరికే రాదండి, డబ్బులు ఊరికే రావు. రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ 1 day. అంటే నేను అనేది అంటే ఇవాళ పెడితే రేపు వచ్చేదండి. ఇది ఒక 3 కొంతమంది కస్టమర్ ఇప్పుడు ఇమీడియట్ కొనకపోయినా 3 నెలలు 6 నెలలు అంటే వాడికి రిక్వైర్మెంట్ ఉంటేనే వాడు మనకి ఎంక్వైరీ చేశాడు. ఎంక్వైరీ చేసినట్టు ఇమీడియట్ కాకపోయినా 1 నెల, 2 నెలలు, 3 నెలలు, సంవత్సరం కూడా నేను కొంతమంది కస్టమర్లకి 2 సంవత్సరాలు ఓల్డ్, 3 సంవత్సరాలు ఓల్డ్ లీడ్ని ఫాలోఅప్ చేసి డీల్స్ క్లోజ్ చేశాను. వీ డోంట్ నో కస్టమర్ ఈజ్ కింగ్. కస్టమర్ కమింగ్ టు అవర్ ప్రెమిసెస్ ఈజ్ నాట్ అన్ ఇంటరప్షన్. హీ ఈజ్ డూయింగ్ ఏ ఫేవర్ బై కమింగ్ టు యూ. యూ ఆర్ నాట్ డూయింగ్ ఏ ఫేవర్ బై సర్వింగ్ టు హిమ్. ఈ సిద్ధాంతం ఫాలో అయితే మీకు డెఫినెట్గా డబ్బులు రావడం ఖాయమండి. అండ్ కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఫాలో, హానెస్టీ, ట్రాన్స్పరెన్సీ, ఇంటిగ్రిటీ ఉండాలి. కస్టమర్ని ఎప్పుడు ఒక డీల్లో పెద్ద అయిపోవాలని ఫీల్ అవ్వకూడదు. కస్టమర్కి టైమ్ అండ్ అగైన్ మన దగ్గరకు వచ్చేటట్టు మీరు సర్వీస్ ఇవ్వాలి. ఆ సర్వీస్ ఇవ్వడం ఎలా ఉండాలంటే మిగతా ఏ అదర్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళినా మీలాంటి సర్వీస్ ఇవ్వకుండా ఉండాలి. ఇచ్చాడంటే మీరు మంచిగా ఇవ్వలేదని అర్థం. సో రియల్ టాక్స్ అండ్ ట్రైనింగ్లో ఏంటంటే అదే జరుగుతుందండి. సో వీఆర్ వెరీ క్లియర్. మా దగ్గర ట్రైనర్ ఏజెంట్ ప్రొఫెషనల్గా ఉంటారు, క్లియర్గా ఉంటారు, నాలెడ్జబుల్ ఉంటారు, ఇంటిగ్రిటీ, ట్రాన్స్పరెంటీ ఉంటుంది. మీకు ఎవరు చీట్ చేసే అవకాశాలు 99.9% చాలా తక్కువ. కాబట్టి మీరు ఒక ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్గా ఉండాలనుకుంటే సిస్టమ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎప్పుడు మనిషి పని చేయకూడదు, కంపెనీ సిస్టమ్ పనిచేయాలి. ఒక మనిషి ఉన్న సిస్టమ్ ఆగకూడదు, ఒక మనిషి లేకపోయినా సిస్టమ్ ఆగకూడదు. ఈ విధంగా మీరు డిజైన్ చేసుకుంటే మీ బిజినెస్ అనేది 3 పూలు 6 కాయలుగా ఉంటుంది. ఛానల్ పార్ట్నర్గా బీ స్పెసిఫిక్. ఎవరి దగ్గర తీసుకెళ్తాం వాళ్ళు ఈమెయిల్ పంపించండి, ఆ ప్రాపర్టీస్ ఏం చేస్తారో అథరైజ్ చేసుకోండి.
అని అబ్జెక్షన్ ఉంటే హ్యాండిల్ చేయండి, ప్రైస్ రీజన్ ఉంటే అటు మాట్లాడండి, వాడు తక్కువ ప్రైస్ ఇచ్చాడు రాదని చెప్పకండి. ఇలాంటి టెక్నిక్స్ ఎన్నో ఉంటాయి. మన అప్రోచ్ అయితే మేము అన్నీ కూడా మా దగ్గర ట్రైనింగ్ ప్రోగ్రామ్లో చెప్తాం. థ్యాంక్ యూ.